అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల నవంబర్ జీతాలు పెన్షన్ సంబంధించిన సమాచారం చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. అలాగే మీరు ఇక్కడ లైక్ చేసిన తర్వాత మనకి హైప్ అని కనిపిస్తుంది, దాని మీద మీరు టచ్ చేసినట్లయితే ఆ వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. మనకి ఉదయం చాలా బిల్స్ చెక్ చేయడం జరిగింది. ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి అన్ని బిల్లు కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉన్నాయి. ఎటువంటి కదలికైతే లేదు. అన్ని బిల్స్ కూడా అలాగే ఉన్నాయి. సాధారణంగా అయితే మనకి అర్ధరాత్రి నుంచి లేదా ఎర్లీ మార్నింగ్ అని బిల్లుల్లో కదలిక వచ్చుంటే మనకి ఉదయం 10-11 గంటల సమయంలో జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయ్యి ఉండేటివి. అయితే ఇప్పటివరకు కూడా 7 గంటల వరకు కూడా ఎటువంటి కదలిక లేకుండా అన్నీ కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనకి మధ్యాహ్నం లోపు అయితే జీతాలు కానీ పెన్షన్లు కానీ వచ్చే అవకాశం లేదు. ఏమైనా 9 గంటల పైన ప్రాంతంలో ఈ బిల్లులో కదలిక వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా 9 గంటల తర్వాత ఈ బిల్లుల్లో కదలిక వచ్చినట్లయితే మధ్యాహ్నం తర్వాత నుంచి మనకి జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ కావడం అనేది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద కొంతమందికైనా సరే ఈరోజు సాయంత్రానికి జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏమైనా బిల్లుల్లో కదలిక వచ్చినట్లయితే తర్వాత వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.